ఓం వాగర్ధవసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026వ సంవత్సరంలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ ఫలితాల గురించి, అశుభ ఫలితాల గురించి, ఏ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా మనం చూసుకుంటే కనుకను ఒత్తిడి ఇన్ని రోజుల నుంచి కూడా రాహు వల్ల మనం చేసేటువంటి కష్టానికి ప్రతిఫలం రాక, పై అధికారులు మన యొక్క చేసేటువంటి వర్క్కి సాటిస్ఫాక్షన్ కాక, లేదు ఏదో టీం వర్క్ ప్రెషర్ వల్లనో మనం ఎంతో సతమతపడుతున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ నెల మాత్రం కొంతమేరకు ఊరట కలిగించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుకను ప్రధానంగా మారుతున్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి నవమ స్థానంలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం వల్ల ప్రైవేటీ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వారు, అతి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి నెలగా మనం చెప్పుకోవాలి. ఈ నెలలో చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్లో కూడా మంచి రిజల్ట్స్ కనపడతాయి. అదేవిధంగా ఎవరైతే కనుకను వేరే ప్రాజెక్ట్కి మారదాం అనుకుంటున్నారు, లేదు వేరే ఉద్యోగానికి మారదాం అనుకుంటున్నారు, ప్రమోషన్ వాటి గురించి ప్రయత్నం చేస్తున్నారు, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రము కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క కలయిక వల్లను ఈ యొక్క విషయంలోనూ కొంతమేరకు ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కానీ మునపటి నెల కన్నాను వృత్తి రీత్యా ఈ నెల మాత్రం బాగా అనుకూలించబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకు కూడా అంతే అండి. అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క సంచార ఫలితం వల్లను పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే కనుక చేస్తున్నారో, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రాబడి గురించి ఎవరైతే కనుక వేచి చూస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడాను కొంతమేరకు గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యాపారాధిపతి అయినటువంటి బుధుడు అక్కడ మీకు అనుకూలించట్లేదు. అయితే షష్ఠమ స్థానంలో జరుగుతున్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి మాత్రము ఇది అనుకూలించేటువంటి కాలంగా మనం మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్ మినహాయించి మిగతా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమేరకు జాగ్రత్తను వహిస్తూ ఈ నెలలో ఏంటంటే కనుక పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసరమైనటువంటి రిస్క్స్ తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు. షూరిటీస్లో కూడాను ఇన్వాల్వ్ కావడం అంత అస్సలు మంచిది కాదు ఈ నెల. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏవైతే కనుక మీకు పూర్వం డబ్బు ఎక్కడి నుంచి అయితే కనుక డబ్బు రావాలో అలాంటి విషయాల్లో మాత్రం ఈ నెల మీకు సహాయ సహకారాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. దాని పరంగా లాభాన్ని అయితే కనుక పొందగలుగుతారు. ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నారో, లేదంటే కనుక ప్రభుత్వ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి టైఅప్ అయి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకైతే కనుక అస్సలు అనుకూల స్థితి లేదండి. కీర్తి నష్టము, అలాగే ఉద్యోగ నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యంగా సూచించేటువంటి విషయం. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల పిల్లలు ఊరికే డైవర్ట్ అవుతూ ఉంటారు. అంటే ఒక్కోసారి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఒక్కోసారి చదవమంటే కనుకను దొంగచాటుగా వేరే పనులు చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రాహు యొక్క ప్రభావం అనేటువంటిది వీళ్ళ మీద ఉన్నది. కాబట్టి వీళ్ళు ఫోకస్ చేయనంతసేపు వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే కనుక వీరు మైండ్ని దాని మీద ఫోకస్ చేయగలుగుతారో విద్య యందు వీళ్ళకి ఖచ్చితమైనటువంటి ఫలితాలు అయితే కనుక మంచిగా అనుకూలిస్తాయి. ఎందుకంటే గురుగ్రహ సంచారం అనుకూలిస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా బాగుండబోతుంది. కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతను ఉంచాలి, శ్రద్ధను ఉంచాలి. ఏమాత్రం డైవర్ట్ అయ్యారా మీరే స్ట్రగుల్ అవుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. పోటీ రంగ పరీక్షలు కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతగా ప్రతిఫలాలు కనపడట్లేదు. ఎందుకంటే కనుక అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క సంచారం వల్లను మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా రావు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరైతే కనుక విదేశీ విద్య, విదేశీ వ్యాపారం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నెల అంతగా అనుకూలించట్లేదని మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది?
కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక మునపటి నెల కన్నా ఈ నెల చాలా బాగుండబోతుంది. ఏవైతే కనుక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు ఉన్నాయో వాటి నుంచి అయితే కనుక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ నెల చెవి చూడబోతున్నారు. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అతి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య రీత్యా శ్రద్ధను వహించడం ఎంతో మేలును చేకూరుస్తుంది. అతి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క రాశివారు. ఇక ప్రేమ జీవన విషయంలో మనం గమనించుకుంటే కనుకను ప్రేమికుల యొక్క జీవన విధానంలోనూ మార్పులు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుందండి. మునపట ఏవైతే కనుక మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటు, దూరము, అనవసరమైనటువంటి మాట స్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారము నవమ స్థానంలో జరగడం వల్ల భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి గొడవలు, మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ప్రధానంగా చెప్పుకోవాలంటే కనుకనండి, చెప్పాను కదా ఇందాక, ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతమేర ఖర్చు వాటిల్లేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి కూడా ఉండాలి. ఇక మిగతా ఆర్థిక వ్యవస్థలు చూసుకుంటే కనుక మునపటి నెల కన్నా ఈ నెల అయితే కనుక ఖచ్చితంగా అనుకూలించబోతుంది. ఎందుకంటే శుక్రగ్రహ సంచారం 8వ స్థానం నుంచి మారడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి. ప్రధానంగా పోయిన నెలలో మీరు చూస్తుంటే కనుక ఖర్చులు చేదాటిపోయేసి కొంతమేరకు ఇబ్బంది పడ్డారు ఫైనాన్షియల్గా. ఈ నెల అలా ఉండదు, ఖర్చులు అదుపులో ఉంటాయి. తద్వారా ఆర్థిక పరంగానైతే కనుక కొంచెం మీరు ఆ యొక్క సహాయ సహకారాలు అయితే కనుక పొందగలుగుతారు గ్రహస్థితి రీత్యా. ఇక ఆరోగ్యపరంగా ప్రధానంగా మాట్లాడుకోవాలంటే కనుక సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలోనూ మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలండి, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో నీరసము, అలాగే భయము, ఆత్మస్థైర్యం తగ్గిపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, అలాగే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు ఈ నెలలో కొంతమేరకు జాగ్రత్తను వహించాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. మతిమరుపు కూడా కొంతమేరకు పెరుగుతుంది బుధుడు అష్టమ స్థానంలో సూర్యుడితో కలిసి ఉండడం వల్ల. కాబట్టి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మకర రాశి వారికి 60% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిగతా శుభ ఫలితాలు కూడా పొందాలంటే కనుక ఏ దైవారాధన చేయాలి ఎక్కువగా అంటే కనుక సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి. ఆదివారం నాడు మీ యొక్క బాల్కనీలో కానీ లేకపోతే ఇంటిపైన కానీ ఒక రాగి పాత్రలో వాటర్ నుంచేసి తెల్ల నువ్వులు, తులసి దళాన్ని వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. అనునిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. అదేవిధంగాను ఒక్క ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళేసి సూర్యుడికి, బుధుడికి పూజ చేయించేసి కేజింబావు గోధుమలను, అదేవిధంగా కేజింబావు పెసలను దానంగా చేయండి. తద్వారా ఈ యొక్క నెలలో కలిగేటువంటి ఆ యొక్క చిన్నపాటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేసి సకల శుభాలు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను, సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా, అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.